ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖ రాశారు. మీ అభ్యర్థన ప్రకారం రేపు ఉదయం 11:27 ప్రమాణం చేయాలని గవర్నర్ లేఖలో తెలిపారు. ఇక కొద్దిసేపటి క్రింద చంద్రబాబు గవర్నర్తో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు చర్చించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు. చంద్రబాబు అభ్యర్థనపై స్పందించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుకున్న ప్రకారమే రేపు ఉదయం 11:27 ప్రమాణం చేసేందుకు అనుమతించారు. ఇక ఇదిలా ఉంటే ఈ రాత్రికి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మంత్రివర్గంలో బీజేపీకి చోటుపై చర్చించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖను రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే గవర్నర్ కోరారు బాబు. అయితే అలాగే ఈరోజు రాత్రికి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవ్వబోతున్నారు. అలాగే రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రాబోతున్నారు. అలాగే బీజేపీకి సంబంధించి మంత్రివర్గంలో చోటుపై అమిత్ షాతో బాబు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు ఈ రోజు 4 గంటల సమయంలో అటు చంద్రబాబు నాయుడు గవర్నర్ ని కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన మర్యాద పూర్వకంగా వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఈ సర్వపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూడా అచ్చెన్నాయుడు అలాగే కూటమి సభ్యులు ఇచ్చినటువంటి లేఖపైన ఈ రోజు చంద్రబాబు నాయుడు వెళ్లి మరలా ఏదైతే తన ప్రమాణ స్వీకారానికి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాజముద్ర వేసి రేపు తన ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లుగా, అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాత్రికి అటు అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా 9 గంటలకు ఇక్కడ ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తున్నారు. అయితే 10 గంటల తర్వాత ఆయన చంద్రబాబు నాయుడుతో తన నివాసంలో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత బీజేపీకి ఇచ్చేటువంటి పదవులు ఏవైతే మంత్రి పదవులు ఉన్నాయో మంత్రి పదవుల మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో 2 మంత్రి పదవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో 2014 ఈసారి 3 మంత్రి పదవులు అయితే అడిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఇటు రాష్ట్ర కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఇవ్వడానికి అయితే ఇప్పటికే ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అమిత్ షా భేటీతో ఏమైనా పరిణామాలు మారవచ్చు అనేటువంటి ఆలోచనలు అయితే బీజేపీ ఎదురు చూస్తుంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ముఖ్య అతిథులు ఉన్నారో అది ఒక్కొక్కరుగా కూడా విజయవాడకు చేరుకుంటున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ.